నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మోదీ వల్లే అస్సాంలో శాంతి నెలకొందన్న అమిత్ షా. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడి. ఇది జగన్మాత ఆదేశమన్న పవన్ కళ్యాణ్. హిందీ భాష వివాదం నేపథ్యంలో ఎక్స్ వేదికగా ట్వీట్. నాగబాబు వ్యాఖ్యలతో కూటమిలో కుంపట్లు. పిఠాపురంలో ఆసక్తికరంగా వర్మ ఎపిసోడ్. పొట్టి శ్రీరాములకు విశాఖ అధికారుల నివాళి. కలెక్టరేట్లో ఘనంగా 125వ జయంతి వేడుకలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అస్సాంలోని గోలాఘాట్ జిల్లాలోని దేర్గావ్లో లచిత్ బార్ఫుకాన్ పోలీస్ అకాడమీ తొలిదశ భవన సముదాయాన్ని ప్రారంభించి రెండో దశ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మిజోరాం ప్రజలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ అస్సాం రైఫిల్స్ ప్రధాని కార్యాలయాన్ని సెంట్రల్ ఐజ్వాల్ నుంచి జోకౌసాంగకు మార్చడం రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర నిబద్ధతను చాటుతుందన్నారు. ఈ చర్య కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదని మిజోరాం ప్రజలపై ప్రభుత్వం చూపిస్తున్న బాధ్యతకు ప్రతీకగా పేర్కొన్నారు. పర్యాటకం, సాంకేతికత, వ్యవసాయం, వ్యవస్థాపకతతో సహా వివిధ రంగాల్లో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించడమే కాక మౌలిక సదుపాయాలు అభివృద్ధి పరిచారని, యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించారని అమిత్ షా అన్నారు. विकास के लिए, आइजोल के विकास के लिए विशिष्ट प्रकार की टोपोग्राफी के कारण जगह की कमी के लिए बहुत समय से ये मांग थी कि असम राइफल को यहां से स्थानांतरित कर इंटीरियर में भेजा जाए. आइजोल महानगर को बनाना है तो सार्वजनिक सुविधाओं के लिए ये हिल टाउन के अंदर जगह की बहुत कमी थी. लगभग 30-35 साल पुरानी ये मांग को भारत सरकार के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के एक महत्वपूर्ण निर्णय के कारण आज समाप्त होने जा रही. 1890 से आइजोल में सेना के पहला कैंप बना तब से लेकर आज तक के इतिहास में आइजोल के विकास के लिए इस सबसे बड़ा निर्णय माना जाएगा. सरकार मोदी जी के नेतृत्व में 10 साल से पूरे नॉर्थ ईस्ट को मजबूत करने का, एकजुट करने का हर प्रयास कर रही है. टूरिज्म से लेकर टेक्नोलॉजी तक, स्पोर्ट्स से लेकर स्पेस तक और एग्रीकल्चर से लेकर एंटरप्रेन्योरशिप तक हर क्षेत्र में विकास के नए आयाम नरेंद्र मोदी सरकार गढ़ रही है. नरेंद्र मोदी जी के प्रधानमंत्री बनने के पहले आजादी से 2014 तक देश के सभी प्रधानमंत्रियों ने 21 बार नॉर्थ ईस्ट का टूर किया था. अरे प्राइम मिनिस्टर 21 टाइम आए थे और मोदी जी अब तक 78 टाइम नॉर्थ ईस्ट में आए हैं. हर क्षेत्र में नॉर्थ ईस्ट में विकास तो हो ही रहा है, परंतु साथ में नॉर्थ ईस्ट के अंदर अभूतपूर्व शांति स्थापित करने का काम भी నరేంద్ర మోదీ जी ने किया है. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఉత్తరాదిన ఉన్న హిమాలయాలలో పరమశివుని కైలాసం ఉందని, దక్షిణాదిన ఆయన కుమారుడు మురుగన్ నివాసం ఉందని, వారు వెలిసిన ప్రదేశమే ఈ భారతదేశమని పేర్కొన్నారు. ఇది జగన్మాత ఆదేశం అంటూ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. పవన్ నిన్న జనసేన ఆవిర్భావ సభలో హిందీ భాష నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీయడం, ప్రకాష్ రాజ్ కౌంటర్లు వేయడం, బీజేపీ నేతలు పవన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ చేసిన తాజా ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమిలో కొత్త కుంపటి మంటలు రేపుతోందా అంటే అవుననే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జనసేన ఆవిర్భావ సభను దృష్టిలో ఉంచుకునే సహనంతో వ్యవహరిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం ఇన్ఛార్జి వర్మకు వరుస సవాళ్లు ఎదురు కావడం చర్చనీయాంశం అవుతోంది. ఇక ఫైర్ అవ్వడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఎవరి కోసమైతే తాను ఎమ్మెల్సీ టికెట్ త్యాగం చేశాను అనుకుంటున్నారో అదే వ్యక్తి జయకేతనం సభ వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమ్ముడు కూడా తానేం తక్కువ తినలేదన్నట్టుగా
40 ఏళ్ల టీడీపీని నిలబెట్టామని మరీ ఘంటాపథంగా చెప్పడం రాజకీయ వర్గాలలో అలజడి రేపిందనే చెప్పాలి. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నారు. పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. అందుకంటే ఏం చేయాలి, అది వారి కర్మ. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. కానీ టీడీపీ జనసేన పార్టీల మధ్య ఏదో ఒక సందర్భంలో మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. ముఖ్యంగా ద్వితీయ తృతీయ శ్రేణి నేతలు మధ్య సఖ్యత లేకుండా పోవటం కూటమి పార్టీలను ఇప్పుడు కలవరపెడుతోంది. తాజాగా కాకినాడ జిల్లా పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ దినోత్సవం సభ టీడీపీ జనసేన మధ్య కుంపటి సేగలు రగిలించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ తన కోటా కింద సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ టికెట్ సాధించుకున్నారు. ఇందుకోసం టీడీపీ పిఠాపురం నాయకుడు వర్మ త్యాగం చేశారని చెప్పాలి. నాగబాబుకు టికెట్ ప్రకటించినప్పుడే చంద్రబాబు నాయుడికి గట్టిగా అసమ్మతి తెలియచేయాలని తన అనుచరులు ఎంతో ఒత్తిడి చేసినా సరే ఈ సభ ఉందని కారణంగా సైలెంట్ అయ్యారని పలువురు చెప్తున్నారు. 2024 ఎన్నికలలో టికెట్ల పంపకాలలో భాగంగా పిఠాపురం నియోజకవర్గం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ నేత వర్మకు ఇస్తారని విస్తృతంగా ప్రచారం జరగడం తెలిసిందే. కానీ అనూహ్యంగా జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తానని చెప్పడంతో కూటమి పొత్తులో భాగంగా ఆ టికెట్ ను జనసేన పార్టీ దక్కించుకుంది. ఆ సందర్భంగా అక్కడ టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయటకు వచ్చి ధర్నాలు అల్లర్లు చోటు చేసుకున్నాయి. పొత్తులో భాగంగా కొన్ని టికెట్ల విషయంలో కొన్నిసార్లు రాజీ పడాల్సిందేనని, సంయమనం పాటించాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో బుజ్జగించారు. 2024 ఎన్నికలలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలుపొందడం జరిగింది. పవన్ కళ్యాణ్ తన విజయానికి కృషి చేసిన వర్మకి కూడా కృతజ్ఞతలు చెప్పడం, వర్మకి సముచితమైన పదవి ఇస్తానని ఇటు టీడీపీ ఇటు జనసేన అధినేత చెప్పడం జరిగింది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఏదైతే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఈరోజే కాదు 2014లో ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండడం కోసం నేను పోటీ చేయని ఈసారి నేను కూడా పూర్తిగా ఎన్డీఏకి సహకరిస్తానని చెప్పి సహకరించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని చెప్పి దానికోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి అక్కడ పోటీ చేసినప్పుడు ఒక పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది. కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు కానీ ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్టులో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. శాసన మండలికి వస్తారు. శాసన మండలికి రావడమే కాకుండా రేపు భవిష్యత్తులో నాకు కూడా కొంత బాధ్యత ఉంది, క్షత్రియులకు న్యాయం చేయాలి. అలాంటి న్యాయం చేసే దాంట్లో ప్రమోషన్లో మొట్టమొదటిగా వర్మ గారు ఉంటారని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకొక పక్కన కార్యకర్తలందరినీ కోరుతున్నా, ఈరోజు వర్మ గారంటే అభిమానంగా ఉండే ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. అతిపెద్ద మెజారిటీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజారిటీ రావాలి. ఈరోజు దుర్మార్గులు వైసీపీని చూస్తే ఒక నాయకుడు పోటీ చేస్తా ఉంటే ఆ నాయకుడు పోటీ చేసిన సీట్లో ఈర్ష్య అసూయ భరించలేకుండా ఇష్టానుసారంగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను అందుకే ఈ రోజు నుంచి మిమ్మల్ని కోరుతున్నా, ఎక్కడ కూడా ఒక చిన్న ఇది రాకుండా మీరే వర్మ క్యాండిడేట్ అయితే ఎట్లా పనిచేస్తారో దానికంటే 10 రెట్లు ఎక్కువగా పనిచేసి పవన్ కళ్యాణ్ గారిని
బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇప్పుడు ఈ మాటలన్నీ జయకేతనం సభలో హోల్సేల్ గా కొట్టుకుపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. ఇక మెగాస్టార్ కుటుంబానికి అధికార ప్రతినిధి అన్నట్టుగా వ్యవహరించే నాగబాబు మంత్రివర్గంలో ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే బాంబు పేల్చారు. జయకేతనం సభలో నాగబాబు మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తన వల్లనే గెలిచారు అని ఎవరైనా అనుకుంటే వారి కర్మ అని కుండబద్దల కొట్టారు. దీంతో పవన్ గెలుపు కోసం చెమటూడ్చిన తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారనే చెప్పాలి. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. మాటలతోనే యుద్ధం చేసే నాగబాబు ఇక మంత్రివర్గంలోకి వచ్చాక ఫైర్ బ్రాండ్ అవుతారని విస్తృతంగా ప్రచారం సాగుతుంది. ఇన్నాళ్ళు తమను అవమానించారు అని పదే పదే చెబుతున్న పవన్ కళ్యాణ్ మరి వర్మను అవమానిస్తున్న నాగబాబును ఎందుకు అడ్డుకోవటం లేదు అన్నది $1 మిలియన్ ప్రశ్న. పవన్ కోసం టికెట్ త్యాగం చేసిన వర్మకు జనసేన ఇచ్చే గౌరవం ఇదేనా అని తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం, నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, ఆయనకి గౌరవం, ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నారు. పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేదు. అది వారి కర్మ. రాష్ట్ర వ్యాప్తంగా అమరవీరుడు పొట్టి శ్రీరాములు 125వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టరేట్ మయూర్ అశోక్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిగతా అధికారులు కూడా పొట్టి శ్రీరాములకి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ భవానీ శంకర్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమిలి బీచ్ లో సిఆర్జెడ్ నిబంధనలకు విరుద్ధంగా ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నిర్మిస్తోన్న అక్రమ నిర్మాణాలకు బ్రేక్ పడింది. అంతేకాదు సుమారు 15 అడుగుల భూమి లోపల వరకు తవ్వి నిర్మించిన కాంక్రీట్ నిర్మాణ గోడలను తొలగించడం మొదలైంది. అప్పట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు పైపైన నిర్మాణాలను తొలగించి చేతులు దులిపేసుకున్నారు. ఈ విషయాన్ని జనసేన నేత పీతల మూర్తి యాదవ్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో అక్రమంగా నిర్మించిన కాంక్రీట్ నిర్మాణాలను పూర్తిగా తొలగించాలని హైకోర్టు ఆదేశించడంతో కూల్చక తప్పలేదు. వీటిని తొలగించడానికి అయ్యే ఖర్చు 50 లక్షల రూపాయల నుంచి కోటి వరకు అవుతుందని జీవీఎంసీ అంచనా వేసింది. ఈ ఖర్చును కూడా విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి నుంచే వసూలు చేసి ఆమెపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. సనాతన ధర్మం యొక్క స్ఫూర్తిని చాటి చెబుతూ హిందూ స్వరాజ్య శంఖారావం యాత్ర విశాఖలో భారీగా మొదలైంది. సోషల్ మీడియా వేదికగా హిందువులను జాగృతం చేస్తున్న హిందూ జనశక్తి శివశక్తి సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యక్ష కార్యాచరణ మొదలుపెట్టాయి. బీచ్ రోడ్లోని విశాఖ మ్యూజియం కు సమీపంలో గోపూజ నిర్వహించి యాత్రను ప్రారంభించారు. సాధు పురుషులు, హిందూ బంధువులు సమక్షంలో హిందూ జనశక్తి శివశక్తిల వ్యవస్థాపకులు లలిత్ కుమార్, కరుణాకర్లు పాల్గొని హిందువుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ సందర్భంగా లలితా కుమార్ మాట్లాడుతూ ఇక నుంచి హిందువులది యాచించే స్థాయి కాదని శాసించే స్థాయికి తీసుకువెళ్తామన్నారు. హిందువులకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ స్వరాజ్య శంఖారావాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. అందరికీ జై శ్రీరామ్ అండి. ఈరోజు విశాఖ కేంద్రంగా
మొట్టమొదటి హిందూ స్వరాజ్య శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా భావిస్తున్నామండి. ఈరోజు ఇక్కడ ప్రారంభమైన ఈ యాత్రలు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జరగబోతూ ఉన్నాయి. ప్రతి ముఖ్య పట్టణాల్లో, అదేవిధంగా మారుమూల గ్రామాలకు సైతం సనాతన ధర్మం యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకువెళ్లాలనేదే ఈ హిందూ స్వరాజ్య శంఖారావం యొక్క ఉద్దేశం. శివశక్తి వ్యవస్థాపకులు కరుణాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ముఖ్య పట్టణంలో, మారుమూల గ్రామాల్లో సైతం సనాతన ధర్మం యొక్క ఉద్యమ స్ఫూర్తిని తీసుకువెళ్లాలన్నారు. జై శ్రీరామ్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు విశాఖపట్నంలో హిందూ స్వరాజ్య శంఖారావం అనే ఈ ర్యాలీని శివశక్తి మరియు హిందూ జనశక్తి 2 సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ర్యాలీకి ఈరోజు విశాఖపట్నంలో మీరు చూస్తూ ఉన్నారు, అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటి వరకు హిందుత్వం అంటే కేవలం ఉత్తరాదికి మాత్రమే పరిమితం అనుకునే భావన నుండి తెలుగు రాష్ట్రాల్లో కూడా హిందుత్వం ఒక బలమైన శక్తిగా, హిందుత్వ కేంద్రంగానే అన్ని వ్యవస్థలు కూడా పనిచేసే విధంగా తెలుగు రాష్ట్రాలు కూడా అటువైపుగా వెళ్తున్నాయి. దానికి ప్రారంభంగా ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి హిందూ స్వరాజ్య శంఖారావం అనే ర్యాలీ మనందరికీ కూడా ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ. ఇలా విశాఖపట్నం నుంచి ప్రారంభించినటువంటి ఈ హిందూ స్వరాజ్య శంఖారావాన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరిస్తూ అన్ని జిల్లాల్లో కూడా తీసుకువెళ్తాం. భవిష్యత్తులో దానికి సంబంధించిన కార్యాచరణ కూడా పనిచేస్తూ ఉన్నాం. అనకాపల్లి మాకవరపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో హ్యూమన్ రిసోర్స్ నిర్వహణ అధికారులతో ఇండస్ట్రీ కనెక్ట్ సమావేశాన్ని నిర్వహించారు. అవంతి విద్యా సంస్థల అధినేత ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం అడిషనల్ డైరెక్టర్ బి సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథి శ్రీ బి సురేష్ అతిథులు కళాశాల ప్రిన్సిపల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథులను, ఉపన్యాసకులను సన్మానించి వారికి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ యువతకు ఇంజనీరింగ్ విద్యను అందించే ఉద్దేశ్యంతో 25 సంవత్సరాల క్రితం అవంతి ఇన్స్టిట్యూట్స్ను స్థాపించామన్నారు. తమ విద్యార్థులు కమ్యూనికేషన్లో కొంచెం వెనుకబడినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానంలో ముందుంటారని, నిబద్ధతతో పనిచేస్తారని తెలిపారు. మన విశాఖ జిల్లాలో పూర్వ విశాఖ అనకాపల్లి నర్సీపట్నంలో అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టి 25 సంవత్సరాల సందర్భంగా ఈ రోజున సుమారు 8-9 టాప్ కంపెనీస్ నుంచి ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ వాళ్ళ సిఇఓస్ మాతో హెచ్ఆర్ కాంట్రాక్ట్ మరి దీనికి ముఖ్యంగా మరి చాలా సంతోషం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులందరికీ కూడా చాలా మంచి కమిట్మెంట్ తోటి, మంచి క్యాలిటీ వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్తో వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి మోహన్ రావు మాట్లాడుతూ అవంతి ఇంజనీరింగ్ కళాశాల 25 సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతంలో స్థాపించి వేల మంది ఇంజనీర్స్ను తయారు చేస్తుందని కొనియాడారు. NBA, NAAC విద్యా ప్రామాణిక సంస్థలతో ఉత్తమ రేటింగ్ సాధించి 2023లో కళాశాలలకు 10 సంవత్సరాల పాటు స్వయం ప్రతిపత్తి హోదా కూడా సాధించిందని తెలిపారు. అలాగే విద్యార్థులకు ఉద్యోగ సాధన ఆధారిత శిక్షణ అందిస్తున్నామన్నారు. ఇటీవలే మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు త్వరితగతిని పరిశ్రమలలో ఉద్యోగం సంపాదించుటకు కావలసిన నైపుణ్యం లభిస్తుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్, MBA, MCA శాఖాధిపతులు, అధ్యాపకులు, 1500 మంది విద్యార్థులు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. ఈ విద్యార్థులకి ఒక విషయం చెప్పాను, మీరు కూడా విన్నారు. 4 సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. 4 సబ్జెక్ట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ సబ్జెక్ట్స్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్లో చదువుకుంటూ IT స్కిల్స్ కూడా పెంచుకుంటూ వాళ్ళ కెరియర్ని అభివృద్ధి చేసుకోవచ్చు అనే పాయింట్ నేను చెప్పడం జరిగింది. ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసినటువంటి చైర్మన్ గారికి, మేనేజ్మెంట్కి, ఎందుకంటే ఇది ఇట్స్ నాట్ ఈజీ. చైర్మన్ గారు చెప్పినట్టుగా ఎంతమందిని తీసుకురావటం, ఎంతమంది, ఈవెన్ 10 మంది ఈ సమావేశం వల్ల, ఈ ఈవెంట్ వల్ల వాళ్ళకి యాక్చువల్గా మోటివేషన్ వస్తే ఇట్ ఈస్ వర్త్ దిస్ ఎంటైర్ ఈవెంట్ అండ్ ద టైమ్ దట్ వీ ఆల్ స్పెండ్. ఓకే, సో
సో అందరికీ ధన్యవాదాలు. తిరుపతి శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిరుపతి శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరగటంతో తోటి విద్యార్థిని పాఠశాల 2వ అంతస్తు నుండి క్రిందకు తోసేసింది. దీంతో సమాచారం అందుకున్న స్కూల్ యాజమాన్యం 14 సంవత్సరాల బాలికకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విద్యార్థినికు తీవ్ర గాయాలు కావడంతో స్కూల్ యాజమాన్యం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గోప్యంగా వైద్య చికిత్స అందించారు. ఈ ఘటనపై ఈస్ట్ పోలీసులకు సమాచారం అందడంతో విచారణ ముమ్మరం చేశారు. కాగా చికిత్స పొందుతున్న విద్యార్థి పాడిపేటకు చెందిన స్నేహగా గుర్తించారు. అనంతరం ఈ ఘటనపై తిరుపతి అర్బన్ తహసీల్దార్ ఆసుపత్రికి చేరుకుని విచారించారు. ప్రజలు నేరగాళ్ల బారిన పడకుండా అప్రమత్తం చేసేందుకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు తిరుపతి పోలీసులు వేకువజామునే కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తిరుపతి వెస్ట్ లిమిట్స్ లోని ఇందిరానగర్ టౌన్ క్లబ్ ప్రాంతాల్లో పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. వేకువజామున 4 గంటల సమయంలో పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఇళ్లలో నివాసం ఉంటున్న వారి ఆధార్ కార్డులు సేకరించి వివరాలను, చిరునామాను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు, స్థానికేతరుల వివరాలు సేకరించారు. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధ్రువపత్రాలు, నంబర్ ప్లేట్లు లేని ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. విశాఖపట్నం సింహాచలం కొండపై గంగధార వద్ద గల శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా అర్చకులు శ్రీ సీతారామస్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి శ్రీ పుష్పయాగం, స్వామివారి కళ్యాణం జరిపించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు. పూర్తి చేసుకున్నామా వాటితోటి ఇది ప్రాయశ్చిత్త కార్యక్రమంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని స్వామివారి అనుగ్రహం వలన లోకమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలి అని నిజానికి లోకానికి అంతటికీ తెలిసేటటువంటి రామ కళ్యాణం ముందు జరగబోయింది. కానీ ఈ కృతయుగంలో వేయించేసినటువంటి స్వామి యొక్క అనుబంధం వలన ఇక్కడ ఉండేటువంటి రాముల వారు 1 నెలల ముందే కళ్యాణాన్ని జరిపించుకున్నారు. ఇది విశేషం. అంటే కళ్యాణం వస్తోంది, చైత్రమాసం వస్తోంది అనేటువంటి దానికి సూచికగా ఇక్కడ కళ్యాణాన్ని జరిపించుకునే ముందు లోకమంతా దానికి సన్నద్ధం కావాలి అని స్వామి అనుగ్రహానికి పాత్రం కావడం కోసమని వీళ్ళు పాత్రలు కావాలి అని మనందరినీ ఉద్యుక్తులు చేయడం కోసమని ఈ కళ్యాణాన్ని జరిపించుకున్నాం. ఈ అనుచానంగా వస్తున్నటువంటిది బహుశా లాంగూర నృసింహ దేవ వర్మ భానుదేవుడి యొక్క యువరాజ్య పట్టాభిషేకం, ఆయన అంతిమయాత్ర పట్టాభిషేకం ఫాల్గుణ మాసంలో జరిగి ఉంటుంది. ఇక్కడ ప్రతిష్టా కార్యక్రమం ఫాల్గుణ మాసంలో అయి ఉంటుంది. అందువలన స్వామివారి కళ్యాణం కూడా ఈ మాసంలో జరుపుకోవడం అనేటువంటిది ఆగమ సంప్రదాయాన్ని అనుసరించి మనం జరిపించుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఆస్తిక భక్తులందరికీ రామచంద్ర ప్రభు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి హితోధికమైనటువంటి అభివృద్ధి కలగజేసి రాముడి లాంటి జీవితం, రాముడిలాగా నైతికమైనటువంటి విలువ, ధర్మబద్ధమైనటువంటి జీవనం గడిపేటువంటి స్థితి రామచంద్ర ప్రభు మనకందరికీ అనుగ్రహించాలి అని ప్రార్థిద్దాం. జనవరి 8న వైకుంఠం ద్వార దర్శనానికి టోకెన్ల కోసం వచ్చిన తిరుపతి పద్మావతి పార్క్ లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కోసం రిటైర్డ్ జడ్జ్ సత్యనారాయణమూర్తిని నియమించింది. ఈ మేరకు సత్యనారాయణమూర్తి తిరుమలలో భక్తులు శ్రీవారిని దర్శించుకునే క్యూ లైన్లు పరిశీలించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, వేచి ఉండే గదులు, భక్తులు వెళ్లే మార్గాలను పరిశీలించారు. ఈ ఘటనపై పలువురు అధికారులను వివరణ అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై 3 నెలల్లో పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో ఆయన ఈ విచారణ ప్రారంభించారు. తొక్కిసలాట ఘటన జరిగిన సమయంలో ఎంతమంది విధుల్లో ఉన్నారో అందరినీ విడివిడిగా విచారణ చేస్తున్నామని, గాయపడిన క్షతగాత్రులు, చనిపోయిన బాధితులను కలిసి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలియజేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ టౌన్షిప్ సెక్టార్ 11లోని 111వ క్వార్టర్స్ లో ఓ నాగుపాము హల్చల్ చేసింది. క్వార్టర్స్ లో నివాసం ఉంటున్న స్టీల్ ప్లాంట్ అధికారి లింగాల రవీంద్రబాబు ఇంటి ఆవరణలో సుమారు 7 అడుగుల పాము కనిపించింది. దీంతో ఆ ఇంట్లో వారంతా తీవ్ర భయాందోళనకు గురి అయ్యారు. తక్షణమే స్నేక్ క్యాచర్ రొక్కం కిరణ్ కుమార్ కు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ వచ్చి ఎంతో చాకచక్యంగా పామును పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రాజమండ్రిలో రాబిన్ హుడ్ చిత్ర యూనిట్ సందడి చేసింది. ఇక్కడ మంజీరాలో రాబిన్ హుడ్ సినీ బృందం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ చిత్ర హీరో నితిన్ మాట్లాడుతూ ఈ నెల 28న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సినిమాతో తాను శ్రీలీల జంట హిట్ పేర్ అవుతుందన్నారు. దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో భీష్మ తర్వాత మరో హిట్ సినిమా అందిస్తున్నామన్నారు. ఈ సినిమాలో డాన్సులతో పాటు నట నైపుణ్యం కూడా చూస్తారని తెలిపారు. హీరోయిన్ శ్రీలీల మాట్లాడుతూ రాజమండ్రి తనకేం కొత్త కాదు అని గుర్తు చేశారు. ఇక్కడే తన కుటుంబ సభ్యులు ఉన్నారని తెలిపారు. అండ్ సినిమా నాది అని కుటుంబ సినిమా లాస్ట్ భీష్మ అదంతా బాగుందో మీ అందరికీ తెలుసు. సో రాబిన్ హుడ్ కూడా దానికంటే ఇంకా బాగా ఉండబోతుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి సాంగ్స్, మంచి ట్విస్ట్లు, సర్ప్రైజ్లు ఉండబోతుంది. అండ్ నాది లీలా కూడా ఈ సినిమాతో మా ఇద్దరిది ఒక మంచి హిట్ పేర్లా వస్తుంది. అండ్ ఈ సినిమాలో లీలా హాస్ గాట్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. స్టార్ట్ అయిన వరకు షీ విల్ బీ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్. సో ఇట్స్ వెరీ గుడ్ రోల్ ఫర్ హర్. ఈ క్యారెక్టర్ ఇట్ షోస్ హర్ కామికల్ సైడ్. మామూలుగా లీలా అంటే డాన్స్ అంటూ ఉంటారు, కానీ ఈ సినిమాలో డాన్స్తో పాటు తన కామిక్ సైడ్, తన యాక్టింగ్ కూడా చూస్తారు ఈ సినిమాలో. అండ్ సినిమాకి మెయిన్ అసలు వచ్చేసి మా సాంగ్స్ అంటే మా జీవి గారు గేవ్ లైక్ వండర్ఫుల్ సాంగ్స్. ఒక లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అది ద సర్ప్రైజ్, ఆ పాట పెద్ద హిట్ అయింది. సో రియల్ థ్యాంక్ జీవి గారు అండ్ కీతిక శర్మ ఫర్ దట్ సాంగ్. చాలా చాలా ఆనందంగా ఉంది. సారీ నా గొంతు మీరు కొంచెం క్షమించాలి, ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది. అండ్ సో రాజమండ్రి నాకేం కొత్త ఏం కాదు, ఎందుకంటే మీరు చూస్తున్నారు నేను ఎప్పుడు ఓపెనింగ్స్ కానీ ఎప్పుడు వస్తూనే ఉంటా. అండ్ ఇక్కడే ధవళేశ్వరం దగ్గర మా గ్రాండ్ మదర్ కూడా ఉంటారు. సో దిస్ ఈస్ నాట్ న్యూ ఫర్ మీ. అండ్ అఫ్ కోర్స్ ఒక పాటలో కూడా రాజమండ్రి అని ఉంది. బట్ ఇప్పుడు మీకోసం ఇదే March 28 నాకు చాలా ఇష్టమైన సినిమా. ఐ థింక్ ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్లో నాకు చాలా నచ్చిన క్యారెక్టర్. మీ అందరికి కూడా ఏదైతే ఒక ఆఫ్ స్క్రీన్ కామిక్ టైమింగ్ నాది ఏదైతే కొంచెం నార్మల్గా చూసారో డైరెక్టర్ గారు అండ్ హీరో గారు, సో దాన్ని మేము కొంచెం ఇన్కల్కేట్ చేసి సినిమాలో పెట్టాం. అండ్ సో నా పరంగా అయితే నా క్యారెక్టర్ పరంగా నాకైతే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ పిల్లలు తీసుకొని వెళ్ళొచ్చండి ఈ సినిమాకి. మీరు యూ విల్ రియలీ హ్యావ్ అ బ్లాస్ట్. అలాగే అదే అండి. సో 28th March థియేటర్స్కి రాబిన్ హుడ్ సినిమాకి రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి 80వ పుట్టినరోజు వేడుకలు చెరుకూరి గార్డెన్స్ లో ఘనంగా జరిగాయి. ఆయన మాట్లాడుతూ 7 సార్లు రాజమండ్రి సిటీ రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ప్రజలు దీవించడం కోస్తా జిల్లాల్లో ఒక చరిత్ర అన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల పలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరం నిర్వహించి పేద కార్యకర్తలకు ఆర్థిక సాయం అందించారు. గోరంట్లకు రాజమండ్రి సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళకి 3 లక్షల రూపాయలు వాళ్ళు సహాయం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి సాయం చెప్పులు కూడా పంపిణీ చేస్తున్నాం. ₹1 ఖర్చు లేకుండా వాళ్ళు ఆదుకోవడం, ఎవరైతే ఖచ్చితంగా పేదలో వాళ్ళు గమనించుకుంటూ ముందుకు సాగటం, ఊరు కల్పించడం లక్ష్యంగా కార్యకర్తల సంక్షేమ దృష్టిగా నేను పనిచేస్తూ ఉన్నాను. దానికోసం నన్ను ఎవరేమనుకున్నా నాకు అనవసరం. కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నానా లేదా, కొంతమందికి అవకాశం కల్పిస్తున్నా లేదా, వారి కుటుంబాలు మెరుగుపడుతున్నది నా ధ్యేయంగా నేను పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ అందరూ కలిసి మొన్న 64,000 మెజార్టీ రైతులకు ఇచ్చారు. దేనికి ఇచ్చారు? 3వ సారి గెలిపించారు. రూరల్లో అర్బన్లో 4 సార్లు గెలిపించారు. ఇది చాలు చరిత్ర. ఇది చరిత్రను ఎవరు మార్చలేరు. గోదావరి జిల్లాలో, కోస్తా జిల్లాలో ఎవరు మార్చలేరు. ఇది ఒక చరిత్ర. 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికలు. పదవి ఏమిటనేది కాదు, ఎమ్మెల్యేగా ఉన్నారా, మంత్రిగా ఉన్నారా, ఏదైనా సభ్యుడిగా ఉన్నారా లేదని కాదు, ఉన్న దాంట్లో ఏ విధంగా సేవ చేయగలం అవగాహన, నగరం మీద, రాష్ట్రం మీద, జిల్లా మీద పూర్తి అవగాహన పడుతుంది. ముందుకు సాగుతుంది. దానికి అందరి సహకారం, కులాలకి మతాలకు అత్యత్వం లేదు. అందరి సహకారం. ఎక్కడో పుట్టిన బిడ్డని ఈరోజు ఆశీర్వదించి సామాన్యంగా వచ్చారంటే నేను రుణపడున్నా. నా రుణాన్ని సేవ ద్వారా తీర్చుకుంటానికి సౌకర్యంగా మనం చేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. వేద పండితులచే ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. భక్తుల విరాళాలతో ఈ ఆలయాన్ని నిర్మించామని ఆయన కమిటీ సభ్యులు తెలిపారు. ఇందులో భాగంగా సుమారు 10,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని పలువురు నాయకులు కూడా దర్శించుకున్నారు.
లైటింగ్ ప్రసాద్ గారు ఎక్కడ ఎప్పుడు రావాలండి? లైటింగ్ ప్రసాద్ గారు సంబంధ ఎప్పుడు రావాలి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారికి అధికారం కోసమే కాన్షీరాం బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారని ఆ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుకు నాగేశ్వరరావు అన్నారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం నీలాద్రిరావుపేటలో కాన్షీరాం జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అభినయ అంబేద్కర్, గౌతమ్ బుద్ధుడు, జ్యోతిరావు పూలే ఆశయాలతో నడిచిన వ్యక్తి కాన్షీరాం అని వారు గుర్తు చేసుకున్నారు. కాన్షీరాం గారు 91వ జయంతిని పురస్కరించుకుని మరి మన చక్రవర్తి నగర్లో బోయిడి సూర్యబాబు గారు ప్రొఫెసర్ గారి ఇంటి వద్ద ఏర్పాటు చేసి మరి మా పిలుపు మేరకు మీరందరూ ఎంతో గౌరవంగా వచ్చి ఈ కాన్షీరాం గారి యొక్క జయంతి ఉత్సవంలో పాల్గొన్నందుకు మీ అందరికీ మరొకసారి నా జైభీములు తెలియజేస్తున్నాను. అలాగే మరి కాన్షీరాం గారి గురించి చెప్పాలంటే ఆయన పంజాబ్ రాష్ట్రంలో రాయ్పూర్ అనే జిల్లా నుండి ఒక గ్రామంలో సిక్కు మతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఈయన జన్మించడం జరిగింది. మార్చి 15, 1934 సంవత్సరంలో మార్చి 14ని జన్మించడం జరిగింది. మరి ఆయన 31వ ఏటనే నేను అంటే ఈయన అంబేద్కర్ గారి గురించి ఆయన అడుగుజాడల గురించి తెలుసుకోవడానికి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క ఉద్యమాలు తెలియకపోయినా ఒక 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటే అంబేద్కర్ చనిపోయిన తర్వాతే ఆయన యొక్క ఉద్యమాల్ని తెలుసుకుని ఆయన బాటలో నడవాలని, ఆయన అడుగుజాడల్లో నడవాలని కుటుంబాన్ని మొత్తం అంతా కూడా వదిలేసేసి మరి అంబేద్కర్ గారి యొక్క అడుగుజాడల్లో నడిచి ఈ యొక్క బహుజన సమాజ్ పార్టీలో ఒక దళితులే కాకుండా బీసీ, ఎస్టీ, ఎస్సీ అన్ని కులాలకు కూడా సంబంధించినటువంటి రూపకల్పన చేయడం, బహుజన సమాజ్ పార్టీని స్థాపించడం జరిగింది. మరి యొక్క ఆయన ఏదైతే అహర్నిశలో కూడా పెళ్లి కూడా చేసుకోకుండా మరి పార్టీ కోసమే అంబేద్కర్ యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి, నా బహుజనులందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థాయిలో డాక్టర్ అంబేద్కర్ గారు ఏ హక్కులు ఇచ్చారో ఆ హక్కులన్నింటిని కూడా మరి ముందుకు తీసుకెళ్లి హక్కుల ప్రకారంగా ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆయన కుటుంబాన్ని అంతటిని కూడా వదిలేసేసి పార్టీని స్థాపించి పార్టీ కోసమే ఆయన మొత్తం జీవితాన్ని కూడా ఆయన మరి అర్పించడం జరిగింది. రాజమండ్రిలో గల తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అధ్యక్షతన నిడదవోలు నియోజకవర్గ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు నేతలకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ ఆయన ఉత్తర్వులు అందజేశారు. పార్టీ బలోపేతానికి అంతా కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్టిన్ లోథర్ గారు, అలాగే ప్రచార చైర్మన్ డాక్టర్ వడయార్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు శారద గారు, అలాగే యూత్ కాంగ్రెస్ బిల్డర్ బాబీ గారు, అలాగే మహమ్మద్ జమీర్ గారు, అలాగే మురళీ గారు, మరి మహిళలు కూడా ముఖ్యంగా బాగా యాక్టివ్గా ఉండే మహిళలు అందరూ కూడా ఈవేళ ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ముఖ్యమైన వాళ్ళందరికీ కూడా వాళ్ళకి తగిన సముచితమైనటువంటి స్థానం కల్పించే విధంగా వాళ్ళని పోస్టులు వేయటం జరిగింది. ముఖ్యంగా నిడదవోలు నియోజకవర్గం అంటే ఫస్ట్ జ్ఞాపకం వచ్చే వ్యక్తి ఎవరంటే చిన్న మురళీకృష్ణ. అది ఎవరున్నారో ఏంటి అలా అనవసరం, అలా పనిచేసుకుంటే వెళ్ళిపోతాడు. గతంలో ఆయన జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉండేవాడు. ఈయన్ని ఇప్పుడు స్టేట్ కాంగ్రెస్ పార్టీకి జాయింట్ సెక్రటరీగా మార్టిన్ గారు నేను కలిసి ప్రపోజ్ చేస్తున్నాం. యాక్చువల్గా జిల్లా లెవెల్లో అయితే నేను ఆర్డర్స్ ఇచ్చే అధికారం ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో ఇవ్వాల్సినప్పుడు మేడం గారు ఇవ్వాలి. కాబట్టి నేను మరి మేడం గారికి చెప్పి అతన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాయింట్ సెక్రటరీగా వేయిద్దామని చెప్పి ఈవేళ అతనికి వేయటం జరిగింది.
మరి నీకు డౌట్ ఏం పడక్కలేదు, మాది హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.